బ్రేకింగ్ చూస్తున్నాము. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై టీవీ9 వేదికగా రిటర్నింగ్ ఆఫీసర్ అనంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. హౌస్ ఆర్డర్ లో లేకపోవడంతో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేసినట్లుగా చెప్పారాయన. చైర్మన్ ఎన్నిక సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అయితే ఘటనపై మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉంటుందన్నారు ఆర్ఓ అనంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గందరగోళ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. ఇబ్రహీంపట్నంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. అత్యంత నాటకీయంగా తమ అభ్యర్థుల్ని క్యాండిడేట్లని పార్టీలు తీసుకెళ్లాయి. ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ టైంలో రాళ్లదాడి కూడా జరిగింది. ప్రస్తుతం రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ అనంత్ రెడ్డి ఉన్నారు. సార్, ఏం జరిగింది? ప్రక్రియ ఎందుకు వాయిదా పడింది? యాజ్ పర్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారంగా 11 o'clock వరకు ఈరోజు ఇబ్రహీంపట్నం మున్సిపల్ కౌన్సిల్ ఓత్ సెరమనీ స్టార్ట్ అయింది. అప్ టు 12 o'clock వరకు 23 మెంబర్స్ కౌన్సిలర్స్ ప్రజెంట్ అయిన అందరు మెంబర్స్ ఓత్ సెరమనీ కంప్లీట్ అయింది. చైర్మన్ వైస్ చైర్పర్సన్ 12:30కి స్టార్ట్ కావాల్సింది కాబట్టి 12:30కి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోరం ఉన్నందున ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మొత్తం ఎంతమంది సభ్యులు గెలిచారు? ఓత్కి ఎంతమంది వచ్చారు? 24 మంది సభ్యులు, 23 మంది ఓత్ కంప్లీట్ అయింది. ఓకే, ఎస్. ఓకే. 12:30కు కోరం ఉన్నందున చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక కొరకు మేము ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశాము. ఇనిషియేట్ చేసే టైంలో బిఫోర్ దట్ స్టోన్ పెల్టింగ్ కూడా కావడం జరిగింది. నాకు కూడా మైనర్ ఇంజురీ కూడా అయింది. ఇన్ ద మీన్ టైమ్ సభ్యుల్ని కూడా ఆర్డర్లు పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఒక సభ్యుడిని కిడ్నాప్ చేసిందని ఆరోపణలతోటి రిపీటెడ్గా హౌస్ గలాటా చేయడం, బోత్ పార్టీస్ కౌన్సిలర్స్ దూషించుకోవడము, ఆ సిచ్యువేషన్ని కన్సిడరేట్లీకి తీసుకుంటూ 1 o'clock పోస్ట్పోన్ చేయడం జరిగింది. బట్ 1 o'clock కూడా సేమ్ సిచ్యువేషన్ ప్రివేల్ అయింది కాబట్టి రేపటికి వాయిదా వేసింది. రేపు ఎన్నింటికి మళ్ళీ ప్రక్రియ ప్రారంభం? 11 o'clock ప్రక్రియ ప్రారంభం. ఇప్పుడు మీకేమైనా విచక్షణ అధికారం ఉంటుందా? రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక వ్యక్తి కిడ్నాప్ అయ్యారని చెప్తున్నారు. దాని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఫర్దర్ యాక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఈ స్టోన్ పెల్టింగ్ మీద కూడా మీరేమైనా కంప్లైంట్ ఇస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఎందుకంటే గ్లాసెస్ ఇవన్నీ పగిలినాయి కాబట్టి కంప్లైంట్ ఫైల్ చేసేస్తారు. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్న దాని ప్రకారము ప్రమాణ స్వీకరణ తర్వాత ఓటింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. కానీ సభ్యులు పదే అడ్డుకోవడంతో ఇన్ టైంలో ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయిన నేపథ్యంలో కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేసామని అంటున్నారు. దాంతోపాటుగా మిస్ అయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దాని మీద విచారణ చేస్తున్నారు. రాళ్లదాడి అంశమై కూడా సంబంధిత అధికారులు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విత్ కెమెరా పర్సన్ యూసుఫ్తో శ్రవణ్, టీవీ9 హైదరాబాద్.